నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత రంగారెడ్డి జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ మాట్లాడారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని 268 సర్వే నెంబర్ మైనింగ్ జోన్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మండలంలో విద్యా వ్యవస్థ, డాక్టర్లు లేకపోవడం, వృద్ధాప్య పింఛన్లు తిరస్కరించడం వంటి సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డికి, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి కేటీఆర్తో చర్చించి వీలైనంత త్వరగా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేశామని హామీ ఇచ్చారు. వాళ్ళకు మహేందర్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఒక వాగ్దానం, తర్వాత ఎమ్మెల్యే గారు ఒక వాగ్దానం, అసెంబ్లీ జరిగినప్పుడు ఒక వాగ్దానం, ఇదే కాలయాపన అవుతుంది. గౌరవ కేటీఆర్ మినిస్టర్ గారు కూడా వచ్చింది అక్కడికి, వాళ్ళు కూడా హామీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదు మేడం. వాళ్ళకు 92 రోజుల నుంచి వాళ్ళు నిరాహారం చేస్తుంది మేడం. పట్టనట్టుగా చూస్తుంది మేడం ఈ ప్రభుత్వము. ఒక్క నిమిషం జెడ్పీటీసీ గారు, ఈ సభ అనేది మొదలుపెట్టిన తర్వాత మీ అంశం ముందుగా పెట్టి ఇక్కడ అధికారి గారిని పిలిచి మనం ఆ ప్రాబ్లం ఏందో డిస్కస్ చేద్దాము. ఈరోజు దశరథ్ గారు వినండి, 92 రోజులుగా దయచేసి మీరు అర్థం చేసుకోండి. 92 రోజులుగా మేడం చైర్మన్ గారు, మంత్రి గారు 92 రోజులుగా రైతులు నిరారణ చేస్తున్నారు మేడం, తిండి లేక తిప్పలేక. ఇది గతంలో మహేందర్ రెడ్డి గారు 2015లో చెప్తున్నాను. మనం సభకి ఒక డిసిప్లిన్ ఉంటది, ఆ అంశమే ఫస్ట్ ప్రెజెంట్ చేసి మాట్లాడుతున్నాము. కూర్చోండి దృష్టిగా తీసుకొస్తే మీ అందరూ ఉన్నారు కాబట్టి ఈ సమస్య మీద మాకు ఇక్కడ ఉండే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఫస్ట్ అంశమే అది పెడతాం, కూర్చోండి. ఫస్ట్ అంశం అది పెడతాం, కూర్చోండి. ఫస్ట్ అంశం సార్ అనేక సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా రిపీట్ చేస్తాను. ఈ LRS అనేది తొందరగా ప్రతి ఒక్కరికి ఇది కంప్లీట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి. గ్రామ పంచాయతీ లేఅవుట్లో గ్రామ పంచాయతీ సంబంధించింది మేడం. గత 92 రోజులుగా 209 మంది రైతులు అక్కడ 2004 సంవత్సరంలో 370 ఎకరాలు మైనింగ్ జోన్ కేటాయించడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆ రైతులు స్ట్రైక్ చేసినప్పుడల్లా చివరిగా 2015లో మహేందర్ రెడ్డి గారు లాస్టిక్ పార్క్ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు 2017లో క్లియర్గా చెప్పడం జరిగింది. 6 నెలల్లో రైతులు కోరిన విధంగా 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల ఎకరాకి ఇస్తామని స్వయాన మంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత కూడా లాస్ట్ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గారు వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే మీరు నిరాహార దీక్ష విరమించండి. 17-18 మంది రైతులు రీసెంట్గా 15 రోజుల కింద ఒక గుండెపోటుతో నిరాహార దీక్ష చేస్తూ ఒక రైతు చనిపోయాడు. ఇంకా ఎన్ని రోజులు ఆ రైతులు వెయిట్ చేయాలి? 92 రోజులుగా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే వండుకొని అక్కడనే చేసి ఉంటున్నారు. దయచేసి 92 రోజులు నుండి కూడా నిరాహార చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పు కలగట్లేదు? ఒక్కసారి రైతులతో మాట్లాడి వాళ్ళతో కూర్చొని చర్చించి వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఏమవుతుందని ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మైనింగ్ జోన్ విషయానికి వస్తే సార్ మీరు దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు ఇన్ని జరుగుతున్నది ఖచ్చితంగా మైనింగ్ జోన్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేగా మీ అధికారులను రివ్యూ మీటింగ్ పెట్టి మీరు ఎందుకు చెప్పారు సార్? ఒక్క నిమిషం, ఎమ్మెల్యే గారు లేరు. మీరు ఇంత పెద్ద సమావేశంలో ఏడి గారు ఈ మీటింగ్లో ఖచ్చితంగా రావాల్సి ఉంటే మళ్ళీ కూడా చెప్తున్నా మేడం, వీళ్ళు వెహికల్ లేకుండా అనేక వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. పక్క రాష్ట్రంలో ముక్కు విండి జగన్మోహన్ రెడ్డి రూపాయితో సహా వసూలు చేస్తూ ఉన్నాడు. ఎవరికైతే మా దగ్గర 24 మైనింగ్ జోన్లు క్లియర్ ఇస్తే 17 క్రెషర్లు నడుస్తూ ఉన్నాయి. ఇన్లీగల్గా వాళ్ళు
50% ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ వల్ల. వాళ్ళకి ఎప్పుడు 2004లో నుంచి ఇప్పటి వరకు ఎంత కరెంటు ఎంత కట్టింది, ఎంత ప్రతి నెలకు ఎంత కరెంటు, ఎన్ని యూనిట్లు కరెంటు యూజ్ చేసిండ్రు. ఈడ రాష్ట్రంలో ఆంధ్ర పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో ఇదే బేసిక్లో తీసుకున్నారు. మనం 2000 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎంత కరెంటు వాడిందో తెలిస్తే వాళ్ళు ఎంత మైనింగ్ చేసిండ్రు, ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రూపాయలు కట్టిరు బయటపడుతుంది మేడం. దయచేసి ఈ రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద మైనింగ్ జోన్ మా దగ్గర ఉన్నది బండరావరంలో. అక్కడ వాళ్ళు మన్ను తింటున్నారు మేడం. తాగే నీళ్ళల్లో కలుషితం, పీల్చే గాల్లో కలుషితం. వాళ్ళు ఎంత దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నారో మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం మేడం. పొల్యూట్ అయిపోయి వాళ్ళు మినిమం కూడా పాటించకుండా చివరిగా చెప్తా ఉన్నాను, గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు మేడం. ఇది మాకు వద్దు. మాకు ఏదైతే వాళ్ళకు ఇది వద్దని గ్రీన్ ట్రిబ్యునల్ పోయి చేసుకుంటే మళ్ళీ రీసెంట్గా దాన్ని రెన్యువల్ కోసం హియరింగ్ పెట్టింది మేడం. వాళ్ళు వద్దని చెప్పిన తర్వాత హియరింగ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది. కేసు నడుస్తున్న తర్వాత హియరింగ్ పెట్టిండ్రు. కలెక్టర్ గారు హియరింగ్కి వచ్చిండ్రు. మేము చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్న రైతులంతా పేదలంతా మాకు మైనింగ్ రెన్యువల్ చేయొద్దని చెప్పిండ్రు. దయచేసి 2023లో అన్ని మైనింగ్ కూడా క్లోజ్ అవుతా ఉన్నాయి, దాన్ని రెన్యువల్ చేయొద్దని దయచేసి మా మండల 5 గ్రామ పంచాయతీల తరఫున కలెక్టర్ గారికి, మంత్రి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. ఫాలోఅప్ చేస్తాం, ఎందుకంటే దానికి ఉన్న ఫైల్ కూడా మంత్రి గారి దగ్గర ఉంది. వీలైన తొందరలో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి విడ్రా చేయిస్తారా ధర్నా? చేయించండి. మీరు ఒక్క మాట ఇస్తే మేము ఇమీడియట్గా నేను విడ్రా చేపిస్తాను. డేట్ ఫైనల్ డేట్ చెప్పి ఈ డేట్ వరకు చెప్పిస్తే మేము చేపించే బాధ్యత. ధర్నాలు చేయకపోవడం చివరిగా వాళ్ళు ఏదో ఇదిగా చేయట్లేదు మేడం. ఈరోజు మనకు తెలంగాణ వచ్చేది కూడా ధర్నాలతోటే మేడం. ధర్నాలు చేయకుంటే ఇంకా కూడా ఆంధ్ర పాలకులు అన్నారు, బాధపడుతున్నారు అని అంటున్నాం. వద్దు, ఎట్లా ప్రభుత్వ పరిశీలనలో ఉంది, ప్రభుత్వం దగ్గర ఫైల్ ఉంది. మీ ఎమ్మెల్యే గారు అడ్జస్ట్ అయ్యి మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు. రిక్రూట్మెంట్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఒక నిమిషం. పట్టుపల్లి, రాంపూర్, చంద్రదన, బెల్జాన్, పడకల్, ఖానాపూర్, చుక్కాపూర్, పల్సులపల్లి, సాయంత్రం వరకు నగర మెయిన్ డిపార్ట్మెంట్ నుంచి మేము క్వారింగ్ నడవకుండా 100% చూస్తాం. నైట్ కూడా వస్తాం. మేబీ లిస్ట్ ఏం చేయము. మనకు అది ఆన్లైన్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆన్లైన్. కాదండి, యాక్షన్ తీసుకోమని అందరూ ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా చూసుకోండి. బేబీస్ ఇవ్వకుండా థ్యాంక్ యూ. నాది ల్యాండ్ ఫస్ట్ లేఅవుట్ ఉంటారు. అవును సార్, మీరు ఎవరికి సపోర్ట్ చేయకండి. ఫస్ట్ లేఅవుట్ బలవంతంగా 2 సార్లు కూడా కొట్టిస్తారు. అంజనేయులు అనే చిన్న ఆర్ఎంపీ డాక్టరు. మరి సెకండ్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? ఎవరిని కట్టనీయకండి. పర్మిషన్ సెకండ్ డాక్యుమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఎట్లా వస్తాయి సార్? చూపియనా మీ సెకండ్ డాక్యుమెంట్ వాళ్ళకి పర్మిషన్? సెకండ్ డాక్యుమెంట్ ఎవరు పర్మిషన్ లేదు సార్. అలా ఇన్నా కూడా దాంట్లో వచ్చి పర్మిషన్ ఇస్తుంది. తర్వాత సబ్సిక్వెంట్ ఏమైపోయిందంటే ఫోర్జర్ డాక్యుమెంట్ కింద ఫోర్జర్ ఏం లేదు సార్. ఫోర్జర్ ఏం లేదు. ఫస్ట్ డాక్యుమెంట్ అది సెకండ్ లేదు. ఎందుకు అయితే మీరు ఒక్కరికి పర్మిషన్ సివిల్ కోర్టులో అది సెటిల్ అయితే మన జడ్జ్మెంట్ వస్తే మేము బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాము, కానీ లిటిగేషన్ వరకు మేము బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వనే ఇవ్వము. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ గ్రామంలో ఒక 2000 జనాభా ఉంటే ఎక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లోనే దాన్ని ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కారం చేయమని మీరు గ్రౌండ్ లెవెల్లోనే కట్టలేకుంటే వాళ్ళకి నష్టం జరగదు సార్. వాళ్ళు ఏదో రూలా వాళ్ళు మా ఇల్లు కావాలి, సొంత ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఏదో రూట్లో పోయి వాళ్ళు డబ్బులో న్యాయం బ్యాంక్ నుంచి కట్టుకుంటున్నారు. తీరా మనం ఏం చేస్తున్నాం, కట్టిన తర్వాత 1 లక్షలు 2 లక్షలు. ఇప్పుడు ఈరోజు అబ్దుల్లాపూర్ 286 పరిస్థితి సార్. ఈరోజు మేము పేపర్లో వచ్చింది. దాదాపు 70 మంది ఇళ్లను పేదవాళ్ళు సార్, రోజు కూలీలు వాళ్ళని కూడా కొట్టింది. అదే స్టార్టింగ్లో ఎంఆర్ఓ గారు దృష్టికి తీసుకుపోయి ఆర్ఎల్ లేరా సార్, విఆర్ఏ లేరా సార్, ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు సార్?
డీటీ గారు ఏం చేస్తున్నాం సార్, ఈరోజు దెబ్బగట్ట గారు 80 మంది ఇల్లు నిర్దాక్షిణ్యంగా కొడితే ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు 3 రోజుల నుంచి అదే పేపర్లో వస్తున్నారు సార్. వ్యవస్థ మనం ఏం చేస్తున్నామని అడుగుతున్నా సార్ నేను. ఏదైనా పనిష్మెంట్ గ్రౌండ్ లెవెల్ అనేది చేస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. అది యాక్చువల్లీ ఏదైనా మేడం అంటే ఒక నైట్ వేసేస్తారు, అది డిఫరెంట్. ఏ ఆఫీసర్ కూడా నైట్లో వేసారు మేడం. ఇంకొక ఇష్యూ కూడా ఇంట్లో ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ గా వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ కావాలంటే రాత్రికి రాత్రి 70 ఇల్లు వాళ్ళు కొలగొట్టినారు. ఎంకరేజ్ చేస్తారు, ఇల్లీగల్గా ఎంకరేజ్ చేస్తారు. అది ఎవరు చేసిండ్రు, వారు ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా సార్. ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి చేయరు. రెండోది గవర్నమెంట్ ల్యాండ్ నమ్మిన వాళ్ళు ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. అందుకే చెప్తున్నా, మేము ఇంకో అడిషనల్ కలెక్టర్ గారు రాలేరండి, సిఇఓ గారు, మరి ఫాలోఅప్ చేసుకోవాలి కదా. ఎవరు నష్టపోతున్నారంటే ఫైనల్గా ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి నష్టపోతున్నాడు. దాన్ని అరికట్టడానికి ఇంకా కూడా మనము ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఈరోజు ఎల్ఆర్ఎస్ ఏమో గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నదానికి ఎల్ఆర్ఎస్ కట్టుకోరు. వాళ్ళు పర్మిషన్ కావాలంటేనేమో పాత సర్పంచ్ల సంతకం పెట్టుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇల్లు కడతా ఉన్నారు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళను ప్రెజర్ పెట్టి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఇల్లు కూడా కొడతా ఉన్నారు. ఎవరికి నష్టం జరుగుతున్నా సరే గ్రామ పంచాయతీలు లీగల్గా, మన గ్రామ పంచాయతీలు అయినా సరే ఎల్ఆర్ఎస్లు అయినా సరే మనము ఎంత ఏరియాలో కట్టుకుంటున్నాడో దానికంత డబ్బులు తీసుకుంటే గ్రామ పంచాయతీ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈరోజు గ్రామ పంచాయతీలు మనందరికీ తెలుసు, జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. దీన్ని అరికట్టడానికి మనం అనేక మీటింగ్లో చెప్పుకుంటూ ఉన్నాం. దీన్ని గౌరవ మంత్రి గారు, చైర్మన్ గారు దృష్టికి తీసుకుపోతున్నాను. ఇది వెంటనే ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ల మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంటే రీసెంట్గా చేసి ఎప్పుడో పాత సర్పంచ్ల సంతకం పెట్టుకున్నది, తర్వాత ఎవరైతే తెలుసో తెలియకనో ప్లాట్లు కొన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు కనుగొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మేడం, ఫస్ట్ లేఅవుట్లు, సెకండ్ లేఅవుట్ అబ్దుల్లాపూర్ మేటు మండల్లో ఇనాముడ లష్కర్గూడలో 40, 44, 45 సర్వే నెంబర్ సార్. శివాజీ లేఅవుట్ అని ఇది దాదాపు 17 ఎకరాలు 87లో చేసింది. ఇది ఫస్ట్ లేఅవుట్. తర్వాత మళ్ళీ అదే ముస్లిమ్స్ తోటి మళ్ళీ సెకండ్ లేఅవుట్ జీపీఏ క్యాన్సిల్ చేసి మళ్ళీ లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మింది. మనం క్లియర్గా చెప్పండి, ఫస్ట్ లేఅవుట్ ఉన్న డాక్యుమెంట్స్ పర్మిషన్ అర్హులు అవుతారా, సెకండ్ అవుతారా చెప్పండి సార్. మీరు దయచేసి మీరు నోరు విప్పి చెప్పారు. అందులో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి మన స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ లో అవి సాల్వ్ చేయడము, అలాగే కొన్ని అంశాలు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందులో అధికారులకు కూడా ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా మటుకు అధికారులు కూడా అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. కానీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.